మిత్రులారా నమస్తే. ఈ చరిత్రలో మహిళలు తమ హక్కుల కోసం మొట్టమొదటిసారి పోరాట పంథాన్ని ఎంచుకొని ఉద్యమ రూపాన్ని ఎంచుకొని ముందుకు సాగినటువంటి ఘట్టం ఏంటి? చాలామంది ఈ విషయంలో చాలా ఘట్టాలు చెప్పవచ్చు. చారిత్రక ఘట్టాలు చాలా ఉన్నాయి. ఎవరి అభిరుచులకు, ఎవరి ఆశయాలకు, ఎవరి ఆలోచనలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళు చెప్పవచ్చు. కానీ నాకైతే ఎప్పుడో బుద్ధుడి కాలంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంటు, అదే మహిళలు తమ హక్కుల సాధన కోసం చేసినటువంటి తొలి తిరుగుబాటు అని అనిపిస్తూ ఉంటుంది. ఏమిటా సంఘటన, ఏమిటా సందర్భం చెప్తాను. బుద్ధుడు తన బౌద్ధ సంఘంలో చేరడానికి అతని తల్లి ప్రజాపతి గౌతమి అనుమతి కోరినప్పుడు ఆయన నిరాకరిస్తాడు. ఎందుకు నిరాకరించాడు అనేటటువంటిది చాలా పెద్ద డిబేటు. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. వద్దు అంటాడు. ఆమె నిరాశ చెందుతుంది. ఎవరు ఆ ప్రజాపతి గౌతమి అంటే? ఆవిడ కన్న కొడుకు కాదు గౌతముడు. అయినప్పటికీ అతని తల్లి మాయాదేవి ప్రసవించిన కొన్ని రోజులకే చనిపోతుంది. తరువాత శుద్ధోధనుడు ఆమె చెల్లిని వివాహం ఆడతాడు. ఆమె ప్రజాపతి గౌతమి. ఆ ప్రజాపతి గౌతమి తన స్తన్యాన్నిచ్చి సిద్ధార్థుణ్ణి పెంచి పోషిస్తుంది. కన్న బిడ్డ కంటే ఎక్కువ మక్కువగా అతన్ని సాకుతుంది. అందుకే ఇతను గౌతముడయ్యాడు. అలాంటి తల్లి వచ్చి అడిగితే నేను కూడా సంఘంలో చేరతాను అని చెప్పి ఆ రాజ్యభోగాలు, ఆ సిరి సంపదలు, ఆ సుఖశాంతులు అన్నింటినీ వదులుకొని నీలాగే నాయన నేను కూడా ధర్మదీక్ష తీసుకొని అందరికీ కూడా ఆ ధర్మాన్ని ప్రచారం చేస్తానని ఆవిడ అడిగితే లేదు, కూడదు, ససేమిరా, వద్దు అని అన్నాడు. ఆమె చాలా బాధపడుతుంది, నిరాశ చెందుతుంది. అయినప్పటికీ ఆ అసంతృప్తితో ఆమె తన పట్టుదలను వదులుకోలేదు. ఏమైనా సరే బౌద్ధ సంఘంలో భిక్షునిగా చేరాలి. అప్పటి వరకు ఆ బౌద్ధ సంఘంలో భిక్షువులే కానీ మహిళా భిక్షువులు లేరు, భిక్షుణులు లేరన్నమాట. సో వైశాలిలో మొట్టమొదటి భిక్షుని సంఘం ఏర్పడడానికి కారణం ప్రజాపతి గౌతమి. ఆమె ఏం చేసింది? బుద్ధుడు నిరాకరించాడని చెప్పి వదల్లా. కపిలవస్తు నుంచి తన తోటి మహిళల్ని చాలామందిని తీసుకొని ఉద్యమంగా బయలుదేరింది, ప్రదర్శనగా బయలుదేరింది. కాషాయ చీవరాలు ధరించి వెంట్రుకలను కత్తిరించుకొని అందరి మహిళలకి తన నాయకత్వం వహించి ముందుకు కదిలి వెళ్ళి గౌతమ బుద్ధుడు ఉన్న చోట ఆ ప్రాంగణంలో అతని వాకిలి ముందు మాకరిల్లి అందరూ కూర్చుంటారు మౌనంగా. వాళ్ళు బైఠాయించారు అక్కడ. ఇప్పుడు మనం అంటామే అక్కడ నిరసనగా బైఠాయించారని చెప్పి, అలాగా వాళ్ళు అక్కడ భీష్మించి కూర్చున్నారు. మాకు ఏమైనా సరే దీక్ష కావాలి, ధర్మదీక్ష కావాలి, మేము భిక్షుణులుగా మారతామని చెప్పేసి ఆనందుడు వస్తాడు. గౌతముడి సోదరుడు ఆనందుడు, అనుంగు సోదరుడే కాదు, గౌతముడికి, సిద్ధార్థుడికి, బుద్ధుడికి నీడలా ఉండేటటువంటి వాడు. ఆయన వెళ్ళి బంతే ఇలా వచ్చారు ప్రజాపతి గౌతమి, ఆమెతో పాటు కొందరు మహిళలు ఉద్యమంలో సంఘంలో చేరడానికి ఉద్యమంగా వచ్చారు, కూర్చున్నారని చెప్పి వాళ్ళు ప్రార్థిస్తున్నారు. ఎంతో దూరం నుంచి నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళని అనుమతించాలి సంఘంలో కంటే, కుదరదు ఆనంద అని అంటాడు. మన నియమాలు అంగీకరించవు కదా అంటాడు. అప్పుడు ఆనందుడు అనుకుంటాడు, బహుశా వీళ్ళు సిద్ధార్థుడు ఎందుకు, ఆ గౌతముడు బుద్ధుడు ఎందుకు అనుకుంటున్నాడు, వీళ్ళు కూడా ఇల్లు వాకిలు వదిలి వస్తే పిల్లలు వీళ్ళు ఏమైపోతారు ఏమిటనేటటువంటిది ఏమైనా మనసులో ఆయనకి ఆలోచన ఉందేమో అని చెప్పేసి వెళ్ళి వాళ్ళని ఒప్పించడానికి ఏదో ప్రయత్నాలు చేస్తాడు. కానీ వాళ్ళు ఏమీ ఒప్పుకునేటట్టుగా లేరు. ఎట్టి పరిస్థితుల్లో మేము బౌద్ధ ధర్మం తీసుకొని, దీక్ష తీసుకొని బౌద్ధ సంఘంలో మేము కూడా భిక్షుణులుగా ఉంటాము, ధర్మ ప్రచారం చేస్తాము, ఇక్కడి నుంచి కదిలేదే లేదు అంటారనమాట. మళ్ళీ వెళ్ళి ఆనందుడు బుద్ధుడి దగ్గరికి మళ్ళీ ప్రయత్నిస్తాడు. ఈసారి ఏం చెప్తాడంటే, బంతే లోకంలో బుద్ధులు
కేవలం పురుషుల్ని మాత్రమే ఉద్ధరించడానికి జన్మిస్తారా, లేక మానవులందరినీ, జీవులందరినీ సమానంగా ఉద్ధరించడానికి జన్మిస్తారా అని అడుగుతాడు. అడిగితే అప్పుడు బుద్ధుడు ఆ లాజిక్కి కన్విన్స్ అవుతాడు. సరే వీళ్ళు పట్టుదలగా ఉన్నారు, వదిలేలా లేరు అని చెప్పి బుద్ధుడు ఈ విధంగా చాలాసార్లు కొన్ని నియమాలని మార్చుకుంటూ తన బౌద్ధ రాజ్యాంగాన్ని మార్చుకుంటూ తన కాలంలోనే ఎన్నెన్నో కొత్త నియమాలను చేర్చుకుంటూ వచ్చాడు. వీళ్ళని కూడా బౌద్ధ సంఘంలో భిక్షుణులుగా చేరమని చెప్తాడు. అయితే ఇక్కడ 8 షరతులు విధిస్తాడు. వాటినే గురు ధర్మాలు అంటాడనమాట. ఈ 8 గురు ధర్మాలని వాళ్ళు పాటిస్తే, అంగీకరిస్తే తప్పనిసరిగా చేరమను అని చెప్తాడు. అప్పుడు ఆనందుడు వెళ్ళి ఆ 8 గురు ధర్మాలని వాళ్ళకి వివరిస్తాడు. ఆ 8 గురు ధర్మాలు ఇప్పుడు మనం ఆలోచిస్తే బుద్ధుడు అంత గొప్ప లోకోపకారి, మానవులందరినీ కూడా సమానంగా చూసేటటువంటి వ్యక్తి, ఆనాటి సామాజిక అసమానతలను కూడా వ్యతిరేకించినటువంటి వ్యక్తి, అగ్రత్వం లేదు నీచత్వం లేదని అందరినీ కూడా సమానంగా ఆదరించినటువంటి వాడు. అలాంటి పెద్ద మనిషి మహిళల పట్ల ఏమిటి ఈ నియమాలు విధించాడు? అసలు ఆ నియమాలు వింటే మనం ఆశ్చర్యపోతాం అన్నమాట. మొదటి నియమమే, మొదటి గురు ధర్మమే 100 ఏళ్ళు ధర్మం తీసుకున్నటువంటి భిక్షుని కూడా ఆ రోజే ధర్మం తీసుకున్నటువంటి భిక్షువు ఎదురైతే లేచి నిలబడి 2 చేతులు జోడించి నమస్కరించాలి. చూడండి ఎలాంటి ధర్మం. ఇదే సనాతన ధర్మమని, ఇదే ధార్మిక ఆచారమని జీవితాంతం కూడా దీన్ని పాటించడానికి, ఆచరించడానికి సర్వసమ్మతంగా వాళ్ళు ఉండాలి. ఇది ఫస్ట్ నియమం, ఫస్ట్ కండిషన్ అన్నమాట 8 గురు ధర్మాల్లో. మనం ఆలోచిస్తే మగపక్షపాతంతో ఆయన ఇట్లాంటి మాట చెప్పాడా అని చెప్పేసి. అలాగే ఇందులో అభ్యంతరకరమైనవి ఇంకా 2-3 ఉన్నాయి. భిక్షువుల్ని విమర్శించేటటువంటి మార్గం ఈ రోజుతో మూసుకుపోతుంది అన్నాడు బుద్ధుడు. కానీ భిక్షువులు విమర్శించే తలుపులు మాత్రం తెరిచే ఉంటాయి అన్నాడు. ఇవి కూడా పక్షపాతంతో చెప్పినటువంటి షరతుల్లాగానే కనిపిస్తాయి. ఎందుకు ఇలా చెప్పాడు? నిజంగా ఇప్పుడు స్త్రీల దృష్టితో ఆలోచిస్తే బుద్ధుడు నిజంగా ఏదో మగపక్షపాతంతో చెప్పినటువంటి నియమాల్లాగా కనిపిస్తాయి అన్నమాట. దీని మీద పెద్ద డిబేట్ ఉంది, విమర్శలు ఉన్నాయి. అయితే దీని మీద ఇంకో వీడియో చేద్దాం. అసలు ఎందుకు బుద్ధుడు ఈ విధమైనటువంటి ఆంక్షలు విధించాడు, ఇది కరెక్టా కాదా అనేటటువంటి ఏం చర్చ జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. అయితే ఇలా వివరిస్తే ఈ నియమాలను కూడా మేము అంగీకరిస్తున్నాము. ప్రజాపతి గౌతమి ఏమందంటే, అయ్యా ఒక తరుణి, ఒక తరుణుడు తమ చేతుల్లో ముత్యాల మాలో, కలువపూల మాలో తమ చేతులకు అందితే ఆ మాలను తీసుకొని దేహంలో శీర్షభాగమైన శిరస్సు మీద ఎలా పెట్టుకుంటారు, అలాగా ఈ 8 గురు ధర్మాలని నేను స్వీకరిస్తున్నాను, మేమందరం స్వీకరిస్తున్నాము. అలాగా వాళ్ళు బౌద్ధ సంఘంలో మొట్టమొదటి భిక్షుని సంఘం ఏర్పడడానికి కారణమయ్యారు. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరో కాదు, సాక్షాత్తు గౌతముడి తల్లే ప్రజాపతి గౌతమి. ఇది చరిత్రలో మొట్టమొదటి మహిళా హక్కుల ఉద్యమం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏ హక్కుల కోసమో కాదు, వాళ్ళ సొంత హక్కుల, స్వీయ హక్కుల కోసం కాదు, వాళ్ళు ఇంకా ఏ భోగభాగ్యాల కోసం కాదు, ఏ సిరి సంపదల కోసం కాదు, ఏ సుఖ సంతోషాల కోసం కాదు, వాళ్ళు సకల మానవ సుఖ సంతోషాల కోసం, అందరి భాగ్యాల కోసం, అందరి ఆనందం కోసం, వీళ్ళ ఆనందాలని, భోగభాగ్యాలని, సుఖశాంతుల్ని వదిలేసుకునేటటువంటి ఉద్యమం. దాంట్లో ప్రవేశం కోసం వీళ్ళు ఉద్యమించాల్సి వచ్చింది. గౌతముడి ముందు భీష్మించుకొని కూర్చోవాల్సి వచ్చింది. నిజంగా చెప్పాల్సి వస్తే మానవులి అందరి బాగు కోసం, మేలు కోసం, వారి మంచి కోసం, వారికి ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం సాగించినటువంటి ఆ ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం అలాంటి సంఘంలో చేరడానికి, ఒక సభ్యత్వం పొందడానికి ఇంత పోరాటం చేయాల్సి వచ్చిందే. ఇది అసలైనటువంటి, సిసలైనటువంటి మొట్టమొదటి మహిళా ఉద్యమం అని నేను అనుకుంటున్నాను. అసలు ఆ షరతులు ఏంటి, ఆ కండిషన్స్ ఏమిటి, వాటి మీద ఉన్నటువంటి విమర్శలు ఏమిటి అనేటటువంటిది నెక్స్ట్ వీడియోలో నేను వివరిస్తాను. ఇది మిత్రులారా మొట్టమొదటి మహిళా ఉద్యమం గురించి బుద్ధుడి కాలంలో జరిగినటువంటిది. బుద్ధుడి నియమాలకే
వ్యతిరేకంగా సాగి బుద్ధుడినే కన్విన్స్ చేసినటువంటి మహోద్యమం మహిళా ఉద్యమం, మొట్టమొదటి మహిళా ఉద్యమం అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.